హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక కప్పు సగ్గుబియ్యంతో హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి పెద్దలకి కూడా హెల్తీ టిఫిన్ 10 నిమిషాలు రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకొని ప్యాన్ తీసుకొని వాటిని 2 నిమిషాలు వెచ్చ చేసి మిక్సీ పట్టుకుందాం. అలాగే ఒక బీట్రూట్ కట్ చేసుకొని దాన్ని కూడా మిక్సీ పట్టుకొని వడకట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని చల్లించుకొని ఒక బౌల్లోకి వేసుకుందాం. ఒక కప్పు సగ్గుబియ్యం పొడికి ఒక కప్పు కార్న్ఫ్లోర్ కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే ముందుగానే మిక్సీ పట్టుకున్న బీట్రూట్ రసాన్ని ఇందులో పోసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళను మాత్రమే ఇందులో పోసుకుంటూ పిండిని మొత్తాన్ని కలుపుకోవాలి. బీట్రూట్ నేను కావాలని వేసుకున్నానండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు బీట్రూట్ని. ఉండలు లేకుండా పిండి మొత్తాన్ని మెత్తగా కలుపుకోవాలి. మనం ఎంత మెత్తగా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తుందండి. పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుందాం. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక టమాటా కూడా కట్ చేసుకుని పెట్టుకుందాం. ఇవి పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, టమాటాలని అందులో వేసేసుకుందాం. ఉల్లిపాయలు దోరగా వేయించుకున్నాక ఒక కోడిగుడ్డు కూడా ఇందులో వేసుకుందాం. కోడిగుడ్డు ఇష్టం లేకపోతే క్యారెట్ కానీ, బీన్స్ కానీ ఇంకా ఏదైనా ఇలా వేసుకోవచ్చండి. ఎగ్ కూడా వేగిపోయిందండి. ఇందులో ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ కర్రీని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యం పిండిని తీసుకుందాం. చాలా స్మూత్గా అయిందండి. ఇప్పుడు దీన్ని చపాతీలాగా చేసుకుందాం. చపాతీలాగా చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని రౌండ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న రౌండ్ పీసెస్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ కర్రీని పెట్టుకుందాం. కర్రీ పెట్టుకున్నాక సైడ్స్ అన్నీ క్లోజ్ చేయాలి. చాలా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి, లేకపోతే కర్రీ బయటకు వచ్చేస్తుంది. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ రెడీ చేసుకున్నాక వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి బాగా కుక్ అయిపోయాయండి. వీటిని పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన పిండిని చపాతీని చేసి కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు చపాతీలోకి ఎగ్ కర్రీని పెట్టుకుందాం. కర్రీ పెట్టి క్లోజ్ చేయడమే అండి. 2 టైప్స్గా చేసుకోవచ్చు. సగ్గుబియ్యంతో హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.